దేశంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. ధ్యానం కోసం కన్యాకుమారికి చేరుకున్నారు. ప్రచార పర్వం ముగిసిన మరుక్షణమే ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరకు చేరుకుంటున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదర్శనలోనే 48 గంటల పాటు ఆయన ధ్యానం చేస్తారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా కేదార్నాథ్ సమీపంలో ఒక పవిత్ర గుహలో ఆయన ధ్యానం చేసిన విజువల్స్ వైరల్ అయినటువంటి విషయం తెలిసిందే. అదే తీరుగా ప్రస్తుతం ఆయన కన్యాకుమారికి వెళ్తూ ఉన్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ మాన్యుమెంట్, అది చాలా ఫేమస్ మాన్యుమెంట్. అక్కడ వివేకానందుడు ధ్యానం చేశాడు. అక్కడే ప్రస్తుతం ప్రధాని కూడా ధ్యానం చేయబోతూ ఉన్నారు. సో రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతున్న దానికి సంబంధించి ఆయన కాన్ఫిడెన్స్గా మనం దీన్ని చూడవచ్చు, ఒక సెంటిమెంట్గా దీన్ని చూడవచ్చు. మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి మోడీ ఎన్నికల ప్రచారం సాగింది. ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే గతానికి భిన్నంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఆయన. వచ్చే నెల 1న చివరి దశ పోలింగ్ జరగనుంది.